మా అత్తమ్మ వాళ్ళ ఫామ్ హౌస్ లేట్గా అవుతుంది. అందుకనే మా అత్తమ్మ డిసైడ్ చేసుకుంది దేవుడి దగ్గర పోయి మొక్కుకుందామని. సో 2 గుడిలకి పోతున్నాం. ఫస్ట్ గుడి అయితే ఇది ఇందాక చూసిర్రు కదా. చూడండి ఇక్కడ మా పిన్ని, మా అత్తమ్మ, మా మమ్మీ అందరు ఉన్నారు. అందరు ఆడ వెళ్ళిపోయారు. అక్కడ ఉంది కదా ఒక చిన్న ఇల్లు లాంటిది, అదొక గుడి. చూడండి ఎట్లుందో. ఇంకో అందరు ఆడ మొక్కడానికి వెళ్తుర్రు. నేను ఈడ వీడియో తీస్తున్నా. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చినప్పుడు నేను కూడా మొక్కడానికి పోతా. ఇంకో చూడండి వాళ్ళు కొబ్బరికాయ కొడుతురు, చికెన్ కోస్తురు, అంటే హెన్ను కోస్తురు ఆడ దేవుడు ముందల. చూడండి దేవుడు. నాకు అలాంటివి చూడబుద్దే కాదు తెలుసా. నేను మా మమ్మీకి కెమెరా ఇచ్చేసి నేను వెనకాల తిరిగిన, ఎందుకంటే నాకు ఎట్లనో అనిపిస్తుంది అట్లా లైవ్ అంటే అట్లా చూసి నాకు మొత్తం పాపం అట్లా అనిపిస్తుంది. అందుకని నేను చూడను. మా మమ్మీ పడేసి చూడండి, నాకు ఎట్లనో అనిపిస్తుంది. చచ్చిపోయింది చూడండి దేవుడు. ఇంకో మా డాడీ చూడండి పైన టవల్ కట్టుకుంటుండు. ఓ మై గాడ్. ఇంకో మేమందరం ఈడ కూర్చున్నాం చూడండి. ఇంకో మా వాళ్ళు అయితే ఆడ ఇంకా ఏమేమో అంటే హెన్నుని కోస్తురు. మేమైతే ఈడ కూర్చుంటూ మొక్కుకుంటున్నాం. ఇంకా నేనైతే బయటికి పోయేమో ఒక ఫ్రూట్ తెచ్చిన, అందరు తినేసినాం మేము. ఇప్పుడు మేమందరం ఇంకో టెంపుల్కి వెళ్తున్నాం. చూడండి అది కొంచెం దూరం ఉంది. సేమ్ ఇక్కడికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి మా బావాలు ఏం చేస్తారో. సరే పోదాం పదండి. అది చూడండి చేతి పైన చేతి ఎట్లా పెట్టుకుంటారో అందరూ. ఓ ముందర వెళ్ళిపోయారు వాళ్ళు. మేమే లేటు పోతున్నాం. మేము చాలా వెనకాల ఉన్నాం. చూడండి మా అక్క మాతో వస్తుంది. ఇంకా మా మమ్మీ చూడండి ఎట్లా పోతుందో. ఇంకా ఎంతగానం నడవాలి మేము. చూడండి కింద మొత్తం గుచ్చుకుంటుంది. ఇంకో చూడండి ఎట్లుంది మొత్తం అడవిలాగా. నాకు ఎట్లా అంటే ఫుల్ ఇష్టం. కాలు నొస్తుంది తెలుసా. ఇంకో వచ్చేసినాం. చూడండి బాగుంది కదా. మా పూప క్లీన్ చేస్తున్నాడు. ఇంకో మా అత్తమ్మ లోపల పోయింది. ఇంకో ఇది చూడండి వీళ్ళు ఫోటోస్ తీస్తున్నారు. అది చూడండి అందరూ. మా బావ సిగ్గుపడుతుంది అందుకనే చేతితో మూసేసిండు. ఇంకా మా పూప చూడండి చేతితో క్లీన్ చేస్తుండు మంచిగా. ప్యూర్ వాటర్. ఇప్పుడు వాళ్ళు అమ్మవారికి డ్రెస్ వేపిస్తారు, అంటే శారీ అట్లా వేపియాలి కదా. అంటే రోజు చేయం కదా, అందుకని ఒక్కొక్కసారి. మా మమ్మీ చూడండి పూలదండ పట్టుకుంది. ఇంకో ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక హెన్ కోస్తారు. నేను ఇందాక చికెన్ కోస్తున్నా చెప్పినా కదా, అది జస్ట్ జోక్ లాగా తీసుకోండి. ఇంకో ఇక్కడ హెన్ కట్ చేస్తాడు కోడిని. ఓ మై గాడ్. సో పోదాం పద. చూడండి నాకు నవ్వు వస్తుంది. సో పోదాం పద మళ్ళా. వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోతారు ముందల. మేము ఇంకనే ఇలా టైంపాస్ చేస్తూ ఉంటున్నాం. చూడండి మా మమ్మీ వాళ్ళు ఎట్లా చూస్తారో. హాయ్ అంట హాయ్. మేమైతే వచ్చేసినాం. ఓ మై గాడ్ జస్ట్ మిస్. చూడండి మా డాడీ హెన్ను పట్టుకుండు, మా పూప హెన్ను పట్టుకుండు. ఇంకో ఇక్కడ మేమందరం కూర్చున్నాం. ప్రసాదం పెడుతుంది మా మమ్మీ. మా డాడీ చూడండి. ఇంకో చూడండి మా మమ్మీ ప్రసాదం పెడుతుంది అందరికీ. చేతి పైన పెడుతుంది. మా డాడీ చూడండి ఎట్లా కాలుస్తుండో.
మా మమ్మీ తినిపిస్తుంది చూడండి. ఇంకా మా మమ్మీ అందరికీ పెడుతుంది. వాళ్ళ చేతులు బిజీ ఉన్నాయి కదా. చూడండి నేను ఏం తెచ్చినాను. నేను ఒక ఫ్రూట్ ఇచ్చిన అని చెప్పినాం కదా, అదే చూడండి ఫామ్ హౌస్ ఎట్లా ఉందో, బాగుంది కదా. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇంకో అందరం ఎవరు వాళ్ళ పని, ఇంకో అది ఉంది కదా బ్లూ కలర్ స్విమ్మింగ్ పూల్, ఎవరి పనిలో వాళ్ళ ఉన్నారు. ఇప్పుడు మేము ఏం చేస్తలే అంటే మేము ఆడుకుంటున్నాం. అంటే మేము ఒక దగ్గర కూర్చొని ఇల్లు కడుతున్నాం ఇటుకలతోని సిమెంట్తోని, మేము అవే చేసుకుంటున్నాం మేము. ఇంకో చూడండి మా ఫామ్ హౌస్ చూడండి ఇప్పుడు మొత్తం ఎట్లుందో. ఇంకో మా మమ్మీ వాళ్ళు మొత్తం బాగుంది కదా ఫామ్ హౌస్. అక్కడ ఒక ప్లేన్ ఉంది కదా, ప్లేన్ సైడ్ అక్కడేమో బర్త్డేస్ పార్టీస్ అట్లా జరుపుకుంటాం. ఇంకో ఈ స్విమ్మింగ్ పూల్. సో చూడండి ఎంత బాగుందో. టాప్ చూడండి ఎంత వావ్. టాప్ అంటే మొత్తం విల్లాస్